నమస్కారం బొత్స సత్యనారాయణ గారు. విభజిత ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి నిన్న శాసన మండలిలో ఆపై మండలి వెలుపల మీరు మాట్లాడిన మాటలు చూశాను. ఆంధ్రులందరి తరపున మీకు ఒక బహిరంగ లేఖ రాయాలనిపించి ఈ ప్రయత్నం చేస్తున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల మంది ఆంధ్రుల్లో చాలా పెద్ద మెజారిటీ, ఓవర్వెల్మింగ్ మెజారిటీ నా అభిప్రాయాలతో ఏకీభవిస్తారన్న నమ్మకంతో ఆంధ్రులందరి తరపున అంటున్నాను. 9 నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో 60% ఓటర్లు మీ పార్టీని, మీ పార్టీ విధానాలను నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. కాబట్టి నా నమ్మకం ఆధారరహితం కాదని మీకు తెలుసు. ప్రజాస్వామ్యంలో మెజారిటీ నిర్ణయం శిరోధార్యమని మీ అంతటి సీనియర్ రాజకీయవేత్తకు నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు కదా. విషయానికి వస్తాను. ఆంధ్రప్రదేశ్కు 3 రాజధానులు అన్నది అప్పటి మీ విధానమని, ప్రస్తుత విధానం ఏమిటో ఆలోచించి చెబుదామని మీరు నిన్న అన్నారు. మీ ప్రకటన చూసిన తర్వాత మీరు రాజకీయాల్లో ఉండేందుకు అర్హులేనా అన్న అనుమానం వచ్చింది నాకు. అసలు రాజకీయాల్లో కాదు, సభ్య సమాజంలో ఉండేందుకు అర్హులేనా మీరు? ఏమిటి ఇంత మాట అన్నాడు సురేష్ అనుకుంటున్నారా? మీరే ఆలోచించండి. 2019 ఎన్నికలకు ముందు అమరావతిని మీ నాయకుడితో పాటు మీరు కూడా సమర్థించారు. అధికారంలోకి రాగానే ఆ జగన్మోహన్ రెడ్డి ప్లేట్ ఫిరాయించి 3 రాజధానులు అనగానే మీరు కూడా తందానా అన్నారు. మేమేమీ మాట మార్చలేదు, అమరావతి శాసన రాజధానిగా ఉంటున్నది కదా అంటూ ఒక సిగ్గుబిళ్ళను అడ్డం పెట్టుకున్నారు. ఇంత జరిగాక కూడా నిన్న మండలిలో మళ్ళీ ఆ వాటే వదిలివేస్తున్నారు మీరు. రాజధానిపై విధానం ఇప్పుడు మళ్ళీ ఆలోచించుకొని చెబుతూ ఉంటున్నారు. అంటే అది ఏమైనా కావచ్చు, మళ్ళీ 3 రాజధానులైనా కావచ్చు, అలా కాకుండా మరెక్కడో కొత్త రాజధాని కావచ్చు. ఇట్స్ స్టిల్ ఓపెన్, అంతే కదా. ఇప్పుడు చెప్పండి, మీరే చెప్పండి, ప్రజా జీవితంలో ఉండేందుకు మీరు అర్హులేనా? అమరావతిని గతంలో శ్మశానంతో పోల్చిన మాటలను నిన్న మీరు సమర్థించుకున్న తీరు జోలికి వెళ్ళడం లేదు నేను, సత్యనారాయణ గారు. రాజధాని విధానం అన్న మాటకి మాత్రమే పరిమితం అవుతున్నాను. మీ మాటల్లో డొల్లతనం మీకు అర్థం కావడం లేదా? ప్రజా సమూహాలు ఒక పాలనా వ్యవస్థ కిందకు రావడం, అలాంటి వ్యవస్థలు తమ పాలనకు ఒక స్థావరాన్ని, అంటే ఒక నగరాన్ని ఎంచుకోవడం మొదలైన తర్వాత, అంటే రాజధాని అనే కాన్సెప్ట్ మొదలైన తర్వాత ప్రపంచంలో ఇన్ని వేల సంవత్సరాలు, అది మొదలైన తర్వాత ఇన్ని వేల ఏళ్లలో ఇలాంటి పరిస్థితి ఏ రాజ్యానికైనా ఎదురైనట్లు చరిత్రలో ఎప్పుడన్నా చూసారా మీరు? ఎక్కడన్నా ఉందా? మీ వైఖరిని పొడిగిస్తే టెక్నికల్గా ఆంధ్రప్రదేశ్కు ప్రతి 5 ఏళ్లకు రాజధాని మారే అవకాశం ఉంది, అంతేగా. ఆధునిక ప్రజాస్వామ్యాల్లో ఇలాంటి వైఖరి తీసుకునేవారు రాజకీయాలకు అర్హులేనా అన్న నా ప్రశ్న నిర్హేతుకం కాదని అంగీకరిస్తారా? ఇంత మురికిని మీరు ఎందుకు మోస్తున్నారు? అధికారంలో కొద్ది వాటా కోసం ఇదంతా అవసరమా? జగన్కు అమరావతిపై కోపం ఎందుకో మీకు తెలుసు. ఆయనే దాచుకోలేదు అసలు కారణాలను. ఒక వ్యక్తి తన మనసులో గూడు కట్టుకున్న విద్వేషం కారణంగా మీ సొంత రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడానికి తయారైతే దానికి మీరు వంత పాడారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర తర్వాత మీరే సీనియర్ అనుకుంటా మీ పార్టీలో, అవునా? మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి మీకు ఎంత ఇచ్చిన పురిటిగడ్డ శ్రేయస్సు పట్ల మీకేం బాధ్యత లేదా? ఉంటే మీరు నిన్న అలా మాట్లాడేవారా? మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ బాధ్యతలు మోశారు. జగన్ తండ్రికి మంత్రివర్గ సహచరుడిగా పనిచేశారు. ఇప్పుడు కుమారుడికి బంటుగా పనిచేస్తున్నారు. అవసరమా? జగన్ లాంటి వ్యక్తి ఆదేశాలను పాటించడం చిన్నతనంగా లేదు మీకు? ఆయన మీతోనే ఎక్కువ మురికిని మోయిస్తున్నారు, మీరు సంతోషంగా మోస్తున్నారు. అధికారం, అది తెచ్చిపెట్టే డబ్బు, వీటికి కూడా పరిమితి ఉంటుంది కదా. ఏదైనా కానీ ఎక్కడో ఒకచోట ఆగుతుంది, అవునా? దీనిని మీరే స్వయంగా ఆపితే ఎంత బాగుండు. కానీ మీరు ఆగడం లేదు. మళ్ళీ అధికారంలోకి వస్తామేమో, మళ్ళీ పంచుకోవచ్చునేమో అన్న ఆశ కాబోలు. సరే, మీరు మీ రాజకీయాలు కొనసాగిస్తే మాకేం, కానీ రాజధాని విషయంలో ఇంకా దొంగాట ఆడటం మాత్రం బాగలేదు. రాష్ట్రానికి పెద్ద అన్యాయం చేస్తున్నాం, ఇది సబబు కాదు అన్న మాట ఎప్పుడు మీ అంతరాత్మ మీకు చెప్పలేదా? అమరావతి రైతులు ఉసురు పోసుకుంటున్నామేమోనండి, కాస్త ఆలోచించండి అని ఎప్పుడు మీ సతీమణి ఝాన్సీ గారు అనలేదా మీతో? అయినా నా పిచ్చి కానీ మీకు తెలియకనా? తెలిసి జగన్తో చేతులు కలిపి మీరు ఆంధ్రప్రదేశ్కు చేస్తున్న అన్యాయం చరిత్రలో మీకు చాలా అధమస్థానాన్ని ఖరారు చేస్తుంది. హిస్టరీ విల్ జడ్జ్ యూ వెరీ హార్ష్లీ. బొత్స సత్యనారాయణ గారు, నమస్కారం.